ఆయన రవితేజ గారి బర్త్డే సందర్భంగా మాస్ జాతర రిలీజ్ అయింది. అవునన్న. సో ఎలా అనిపించింది? మాస్ కాబట్టి మాస్ లాగానే ఉంది. రవితేజ గారు ఇస్ ఆ మాస్ తో ఇస్ ఆ బర్త్డే రోజున అందరికి కూడా మంచి మసాలా అయితే ఇచ్చాడు. అందరూ కేకులు కోస్తారు, తీపిగా నోట్లో పెడతారు, కానీ ఈయన మంచి గొడ్డికారం పెట్టి వెళ్ళాడు అందరికి కూడా. మామూలుగా ఇచ్చి పడేశాడు. విజువల్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇస్ ఆ టైటిల్ కూడా కొత్త విధానంగా టైటిల్ అయితే వేసుకుని వచ్చాడు మన ముందుకి. లుకింగ్ మాత్రం చించేశాడు అంతే. అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఇంకా అది టీజర్ చూస్తేనే వేరే లెవెల్ ఉందంటే, ఇంకా ట్రైలర్ రిలీజ్ అయితే, ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకే రకంగా ఉంటుంది. రవితేజ సినిమా అంటేనే ఒక మెసేజ్ ఉన్న సినిమా, ఒక మంచి ఒక ట్రాక్ లో వెళ్ళే సినిమా ఎంచుకుంటాడు కాబట్టి 100% ఇస్ సక్సెస్. ఆయన లుక్స్ ఎలా అనిపించాయి? కొత్తగా అనిపించినాయి. ఏది ఆ ఫస్ట్ పోలీస్ సినిమా గుర్తొచ్చింది నాకు రవితేజ గారు. తర్వాత మన కృష్ణానగర్ కష్టాలు చూపించిన సినిమా గుర్తొచ్చింది. నేనింతే అన్ని అంటే ఒక్కొక్క లుక్ కి ఒక్కొక్క సినిమా గుర్తొస్తుందంటే ఆ కథ ఏ రకంగా ఎలా ముందుకెళ్తుందా అన్నది సస్పెన్స్. అదే సస్పెన్స్. బర్త్డే రోజు గిఫ్ట్ కదా, అదే అంటున్నా భయ్యా. ఏంటంటే అందరికి కేక్ కోసి స్వీట్ నోట్ లో పెడతారు బర్త్డేకి, కానీ ఈయన మంచి గొడ్డికారం ఇచ్చి వెళ్ళాడు అందరికి.